మహిమ కలుగునుగాక. మరి దేవుని వాక్యాన్ని విందామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మంచిదమ్మా, చాలా చక్కగా చెప్పారు. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ మాట ప్రకారం మనం చూసినట్లయితే ఎవరు ఆయన శిష్యులు? ఇప్పుడు మనందరము ఆయనకి ఏమవుతాం? ప్రభు మాట చెప్పారు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి సకల జనులను నాకు శిష్యులుగా. అంటే మనందరం ఇప్పుడు ఒక లెక్కలో ఆయనకి శిష్యులమే. అంటే ఆయనను మనము వెంబడించేవారము కనుక ఆయన్ను మనం వెంబడించుతున్నాము. శిష్యులు అంటే మనమే కనుక ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమని చెప్తున్నారంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, అంటే నా మార్గములో నడవాలనుకుంటే, నేను నడిచే త్రోవలో నడవాలనుకుంటే, నేను వెళ్ళే బాటలో నడవాలనుకుంటే, నా వెనకాలే రావాలనుకుంటే, ఆయన చెప్తున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట? మొదట తన్ను తాను ఉపేక్షించుకుంటూ అంటే ఏంటి? ఇక నీవు అనేది లేదు. అంటే ఒక మాటలో కొంతమంది చెప్తారు కదా, ఒక మాట నేను అంటారు. అంటే అది ఉండకూడదు. అవన్నీ తీసేసి అవన్నీ వదిలేసి ఆయన్ను వెంబడించేటప్పుడు అంట మనకు కూడా ఒక సిలువ పెట్టాడంట దేవుడు. ఏం పెట్టాడు? అందుకే అన్నాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టేసి మనం ఇప్పుడు ఏది మోస్తూ వెంబడించాలంటున్నాడు? మనకు కూడా ఒక సిలువను దేవుడు ఏర్పాటు చేశాడంట. ఆ సిలువను మనం ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. సిలువను వెంబడించడం అంటే మాటలండి, సిలువను మోయటం అంటే మాటలండి. కానీ ఈరోజు చాలామంది సిలువను మోసేస్తున్నారు ఈజీగా. చూస్తున్నారా మీరు? మనకు కొన్ని రోజుల్లో దర్శనమిస్తాయి కొంతమంది మన భక్తులు, దేవుని భక్తులు మరి సిలువను మోస్తారు. అయితే ప్రభు వాక్యము చెప్పింది ఏంటి అంటే, వారు అక్షరార్థంగా అర్థం చేసుకున్నారేమో, మనకైతే తెలియదు. కానీ దానిలో ఉన్న విషయం ఏమిటో ఒక 7 విషయాలు మీతో చెప్తా. తన సిలువను మోయటం అంటే ఏంటో. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటే, మనం కూడా ఒక కర్ర సిలువను చేసుకొని భుజాన్ని వేసుకొని రమ్మని కాదు దేవుడు చెప్పేది. కానీ చాలామంది ఇదే మాటను ఇలాగ అర్థం చేసుకొని మరి దేవునికి దూరమైన వారు కూడా లేకపోలేదండి. తన సిలువను ఎందుకు ఎత్తుకొని దేవుడు నన్ను వెంబడించమంటున్నాడు అంటే, సిలువలో ఏమున్నదని మన వాక్యంలో చూస్తాం. సిలువలో ఆశీర్వాదం ఉన్నదని, సిలువలో ఇంకేముంది? శక్తి ఉన్నదని. కనుక ఈ ఉన్నతమైన పిలుపును దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఎవరైతే ఆ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తారో వారు వెంబడించినంత కాలము వారికి ఆశీర్వాదము, దేవుని శక్తి వారికి కలిగిద్దని. ఎంత ఉన్నతమైన పిలుపు అండి దేవుడు మనకిచ్చింది. కానీ దీన్ని అపార్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సిలువను మోయటం అంటే భారమా, కష్టం కదా, దేవుడు ఏంటి మనల్ని సిలువ మోయమంటాడు, మనందరి కోసం ఆయన సిలువ మోసాడు కదా, ఆయన సిలువ మోయటం కాకుండా మనం కూడా మోయాల సిలువ అన్నట్లుగా అర్థం చేసుకునేవారు లేకపోలేదు. అయితే ఈరోజు ఆ సిలువలో ఏమున్నది,
ఎందుకని దేవుడు సిలువను మోయమంటున్నాడో కొన్ని విషయాలను దేవుని వాక్యములో మనం చూద్దాం. మొదటిగా సిలువలో మనకేం కనబడితే మీకు కనబడేది చెప్పండి. సిలువలో ఏం కనబడుద్ది? అది ఎవరు చెప్పారు? వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. సిలువ మనకు కనబడేది మొట్టమొదటిగా శ్రమే కనబడుద్ది. సిలువలో ఏం కనబడుతుంది అంటే దేవుడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అంటే అర్థము మనము కూడా ఎలాగ వెంబడించాలంట? ఆయన్ని శ్రమలతో వెంబడించాలి. ఎలా వెంబడించాలి? నిజమైన క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి. శ్రమలు రాకపోతే వారు నిజమైన క్రైస్తవులు కాదు, నిజముగా దేవునిని వెంబడించేవారు కానే కాదు. అందుకే ప్రభు అన్నాడు, నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువలో ఏమున్నాయి అంటే సిలువలో శ్రమలు ఉన్నాయి. సిలువలో ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. ఈరోజు చాలామంది, అయ్యా అసలే మా బాధలే ఎక్కువ, మా ఇంట్లో కష్టాలే ఎక్కువ, ఏదో దేవుడి దగ్గరికి వస్తే నెమ్మది, విశ్రాంతి, మనశ్శాంతి దొరుకుతుందని వస్తే నువ్వేంటి ఇంకా శ్రమలో మీరు ఇంకా పొందండి అని చెప్తున్నారు అని అనుకుంటున్నారేమో. దేవుడు ఇచ్చిన ఈ పిలుపులో ఒక ఉన్నతమైన బహుమానం దాగి ఉందండి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అలాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అలాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. ఈ మాటను గనక మీకు అర్థమయ్యే రీతిలో నేను బోధించడానికి మరి సిద్ధపడి ఉన్నా. పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద. పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద. గ్రద్ద అంట పిల్లలను చేసిద్ది. ఇప్పుడు మనం చూసే ఉంటాం కొన్ని పక్షుల పిల్లలు చేసిన తర్వాత ఆ పిల్లలు ఎలాగుంటాయి అంటే ఎప్పుడు గూట్లో నోరు తెరుచుకొని ఉంటాయి. ఎలా ఉంటాయి? నోరు తెరుచుకొని ఉంటాయి. ఎందుకు? తల్లి వెళ్ళి ఆ ముక్కుతో ఆహారం తీసుకొచ్చి వాటి నోట్లో పెడుతుంది, అవి తింటా ఉంటాయి. ఈ పక్షిరాజు కూడా అంతే. ఈ పిల్లలు కూడా అంట నోరు తెరుచుకొని ఉంటా ఉంటే ఈ పక్షిరాజు వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడతా ఉంది. కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఈ పిల్లలు పెద్దవైనాయి, వాటికి రెక్కలు వచ్చినాయి. అయినా ఏం చేస్తున్నాయి? నోరు తెరుచుకునే ఉన్నాయి. అయితే నోరు తెరుచుకొని ఉంటే తల్లి అనుకుంది, ఇంకెంతకాలం వీటికి ఆహారం ఇలాగ చూస్తున్నాయని ఏం చేసిందంటే ఆ పిల్లలన్నిటినీ గూట్లోంచి బయటికి తీసుకొచ్చి గూడు పడగొట్టేసిందంట. ఏం చేసింది? గూడు పడగొట్టేసి పిల్లలన్నిటినీ రెక్కల మీద ఎక్కించుకొని ఆకాశం పైకి ఎగిరి బాగా అందనంత ఎత్తుకి ఎగిరి అక్కడి నుండి ఆ పిల్లల్ని పడేసిద్దంట. అక్కడి నుండి ఆ పిల్లల్ని పడేసింది. ఎందుకు చేసింది? ఆ పిల్లలకి కష్టం కలిగించాలనా? ఆ పిల్లలను బాధ పెట్టాలనా? ఆ పిల్లలకు శ్రమ చేయాలనా? ఎందుకు కలిగించింది అంటే అవి కూడా రెక్కలు వచ్చినాయి, ఎగరాలి. అవి కూడా అందరంత ఎత్తుకు తనలాగా ఎగరాలి. అవి కూడా ఆహారాన్ని సంపాదించుకోవాలని అది చేసింది. ఇలా పడేసింది కదా, పడేసి ఆ పిల్లలు పడిపోతా కొన్ని రెక్కలాడించి ఎగురుతూ మొదలెడతాయి. కొన్ని ఉంటాయి మందస్థితి కలిగినవి, అవి రెక్కలాడించడం తెలియక పడిపోతూ ఉంటాయి. ఇక కిందకి పడిపోయే సమయంలో మళ్ళా తల్లి వచ్చి అంట రెక్కల చాపి దాన్ని పట్టుకుంటుందంట. అయితే ఈ విషయాలన్నీ ఎందుకని? పక్షిరాజు పిల్లలకి అలాగా గూడు చెరిపేసి
పిల్లల్ని తీసుకువెళ్ళి పడేసి వాటిని కీడు చేయాలని కాదు, కానీ వాటిని ఉన్నత స్థలములో నిలబెట్టాలని. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా శ్రమలు కలిగించేది అందుకే. నిన్ను కూడా ఎక్కడ నిలబెట్టాలి అంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని. మీరు రక్షణ పొందిన దినాలలో, దేవుని సన్నిధికి వచ్చిన దినాలలో నువ్వు ఇలాగ ప్రార్థన చేయంగానే అన్నీ నెరవేరిపోతూ ఉంటాయి, అన్నీ జరిగిపోతూ ఉంటాయి. నువ్వు అనుకుంటావు దేవుడు ఏదో అడిగితే అది ఇస్తాడు, దేవుడిని అలా చేసేస్తున్నాడు, రైటే చేస్తాడు దేవుడు. కానీ రాను 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 ఏం జరిగిద్దంటే ఆలస్యం అవుతా ఉంటుంది, నీకు బాధ కలుగుతూ ఉంటుంది, నీకు కష్టం కలుగుతూ ఉంటుంది, నీకు వేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకని? దేవుడు ఎందుకని అలా చేస్తున్నాడు అంటే నీకు నువ్వు బాధ పెట్టడం ఆయనకి ఇష్టమా? నిన్ను కష్టపెట్టడం ఆయనకి ఇష్టమా? కాదు, నిన్ను బలపరచాలని, నిన్ను ఆ శ్రమల కొలిమిలో కాల్చి ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలనే దేవుడు నీకు శ్రమలను రప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే యోబు అంటాడు, శోధించబడిన మీదట నీవు సువర్ణంగా కనబడతావంట. యోబు జీవితాన్ని మనం చూసాం. శ్రమల విషయం వస్తే యోబు గురించి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే. అయితే యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు అని దేవుడికి తెలుసు. తెలుసా తెలీదా? మొదట దేవుడే చెప్పాడు సాక్ష్యం యోబు గురించి, ఇతడు ఎంత భక్తిపరుడు అని. అయితే అలా ఊరుకోలా దేవుడు. మరి ఇక సమాజము, దేవదూతల కూటము ఏర్పడినప్పుడు, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ సభలో కూడా చెప్పాడు నా యోబు ఎంత గొప్పవాడు. అపవాది ఉంది కదా, అక్కడే ఉంది కదా. అంటే ఎందుకని? యోబు భక్తిపరుడని దేవుడికి తెలుసు, కానీ లోకానికి తెలియదు. కానీ అక్కడ ఉన్న దేవదూతలకు తెలియదు, అక్కడున్న సాతానుగాడికి తెలియదు. యోబు ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థవంతుడో వాటికి తెలియదు, దేవుడికి తెలుసు. ఈరోజు నీ భక్తి దేవునికి తెలుసు, నీ విశ్వాసము దేవునికి తెలుసు, కానీ ఎవరికి తెలియదు? మిగతా వారికి తెలియదు కదా. వారందరికీ తెలియపరచాలని నిన్ను శ్రమల కొలిమిలో కాలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. అప్పుడు నీకు విలువ వస్తుంది, అప్పుడు నీవు ఉన్నతమైన స్థలములో నిలబెట్టబడతావు. ఎప్పుడైతే యోబు శోధించబడ్డాడో, శోధించబడిన తర్వాత యోబు జీవితం ఎలా మారింది? రెండంతలైపోయింది. భక్తి రెండంతలైపోయింది, ఆశీర్వాదం రెండంతలైపోయింది, ఆయన యథార్థత రెండంతలైపోయింది. అంటే ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడా, దిగజారాడా? ఎలాగ వెళ్ళాడు? శ్రమల ద్వారానే వెళ్ళాడు. ఈరోజు క్రైస్తవులమైన మనకి శ్రమలు వస్తాయండి. శ్రమలు వచ్చినప్పుడు మనం నిలబడాలి. ఎందుకు వచ్చింది శ్రమ? ఎంత శ్రమ వచ్చినా శ్రమను రమ్మని ఆహ్వానించాలంట. మనం ఎప్పుడు శ్రమను ఏమని? రా, వచ్చి నీ పనేదో నువ్వు చేసుకునేది. అప్పుడు నువ్వు ఎలా కనబడతావు? సువర్ణం వలె కనబడతావు. అందుకనే కష్టం వచ్చింది, బాధ వచ్చిందని తప్పుకుందామని ఎప్పుడు చూడొద్దు. దేవుడు అంటాడు, శ్రమలలో నీకు సహాయము చేయవాడినై ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడినై ఉన్నాడు. ఎప్పుడు శ్రమను చూసి మనం పారిపోకూడదు, కానీ శ్రమను చూసి ఎదురు నిలబడగలిగితే శ్రమే తలంచుకొని వెళ్ళిపోద్దాం మన ముందు నుండి. దేవుని స్తోత్రం చేద్దాం. కనుక ఈరోజు మనం శ్రమలకు భయపడవద్దు. అందుకే అంటున్నాడు, నువ్వు నిజమైన క్రైస్తవుడైతే శ్రమలు వస్తాయి. చిన్నది వస్తుంది, దాన్ని తట్టుకుని అనుకో, ఇంకొంచెం పెద్దది వస్తుంది, దాన్ని తట్టుకుంటే ఇంకొన్ని పెద్దది రాని, ఎన్నో వస్తాయి రాని. నువ్వు అలాగా నిలబడగలిగితే దేవుడు నిన్ను ఎక్కడ నిలబెడతాడంటే ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మొదటిగా సిలువలో శ్రమ ఉంది. అందుకే అన్నాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే క్రైస్తవుడు నిజంగా నువ్వు దేవుని వెంబడిస్తున్నావు అంటే, నిజముగా నువ్వు దేవుని సన్నిధానంలో భక్తి చేసే విశ్వాసమైతే నీ జీవితంలో ఎప్పుడు శ్రమలే ఉంటాయి, ఎప్పుడు కష్టాలే ఉంటాయి. ఎన్నొచ్చినా సరే అవి తలకి వెళ్ళాలి, కానీ నీకు మటుకి ఏమీ కాదు అంట, ఏమీ కాదు. ఎందుకని?
నిన్ను బలపరచువాడు ఉన్నాడు నీ వెనకాల గనక. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మొదటిగా సిలువలో ఏమున్నాయంటే శ్రమలు ఉన్నాయి. ఏమున్నాయి? దైవజనులు ఒక పాటను రాశారు మా ఆత్మీయ తండ్రి గారు. శ్రమలు పకారం శ్రమలే హారం శ్రమలాత్మకు శృంగారం. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడంట శ్రమ పొందకపోతే ఏమవ్వలేడు? దైవ మానవుడు అవ్వలేడు. నువ్వు శ్రమ పొందితేనే నీలో దైవత్వ లక్షణాలు బయటపడతాయి. అందుకే నీకు శ్రమ. అందుకే అన్నాడు శ్రమలంట నువ్వు ఎలా ధరించాలి? ఒక హారంగా ధరించు. శ్రమలు ఎలా ధరించాలి? హారంగా ధరించాలి. కనుక తన్ను సిలువనెత్తుకొని వెంబడించడం అంటే మనం శ్రమ పడుతూ ఆయనలో సాగటమే. రెండవదిగా సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. రెండోది సిలువలో ఏమున్నది? సహనము ఉన్నది. సిలువలో ఏముంది? సహనం ఉంది. ప్రభువును మనం చూస్తాం. సిలువలో ఎంత సహించాడండి సిలువను. ఎవరు తిట్టినా వారిని తిట్టలేదు, ఎవరు కొట్టినా వారిని కొట్టలేదు, ఎవరు ఏది చేసినా వారిని ఏమీ అనలేదు. ఆయన అంతగా సిలువను ఆయన సహించుకున్నాడు. ఈరోజు దేవునిని వెంబడిస్తున్నాను అంటున్నావు కదా, దేవుని మార్గంలో నడుస్తున్నాను అంటున్నావు కదా, మరి నీలో ఈ సహనం ఉన్నదా? నిజమైన క్రైస్తవుడు సహనము గలవాడై ఉండాలి. ఈరోజు విశ్వాసుల్లో చూస్తూ ఉంటాం, కొన్ని చోట్ల కుర్చీలు వేస్తారు. ఒక తల్లి ఈ ఎప్పుడు ఆ కుర్చీలోనే కూర్చుంది అనుకో, నిరంతరం అదే కుర్చీ. ఆవిడ కొంచెం లేట్ అయిందనుకో, వేరే వాళ్ళు కూర్చున్నారనుకో ఆ కుర్చీలో, ఆవిడ సహనం అప్పుడు కనపడద్దు. లేదా ఇంకో తల్లికి పాట పాడమని ఇచ్చి, అమ్మ నువ్వు తర్వాత పాడుదులే, ముందు ఈవిడ పాడిద్ది అన్నావు అనుకో, నా దగ్గర నుండి మైక్ లాక్కుంటాడు అయ్యగారు, అవసరమైతే 2 రోజులు మందిరం కూడా రావు అంటాం. మన సహనం అలాంటిది అని అంటారు కాదంటారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి వెంబడిస్తున్నాం అంటున్నారు, కానీ వారికి ఏముండట్లేదంటే సహనం ఉండట్లేదండి. ఏముండట్లా? వాక్యం ఏమి చెబుతుందంటే మీ సహనమును సకల జనులకు ఎక్కడ తెలియబడుతుంది? మీ సహనం, మీ సహనం ఇదివరకంట పంపుల దగ్గర కనపడేదంట సహనం. ఎక్కడ? పంపుల దగ్గర నీళ్ళు పట్టుకునేటప్పుడు కనపడేది సహనం. కానీ దేవుని సేవకునిగా చెబుతున్నా, మీ సహనము సకల జనులకు కనబడాలి. ప్రతి ఒక్కరికి మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం చూడాలి? మనలో సహనాన్ని చూడాలండి. సహనాన్ని చూడాలి. ఈరోజు అమ్మో ఈవిడంత కోపిష్టిది లేదురా అని అనిపించుకోకూడదు. దేవుని బిడ్డలో ఏం చూస్తారు? అన్యులు నీలో సహనాన్ని చూస్తారు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అసలు ముసలోళ్ళకి సహనం ఉండట్లేదంట. ఎవరికి? నేను అంటలేదండి, వాక్యమే చెబుతుంది. చదవండి దేవుని వాక్యం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2
2వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండవలెను. దేవుని స్తోత్రం. ముసలోళ్ళకి ఏముండాలంట? సహనం ఉండాలి. కానీ ఈరోజు చాలామంది వృద్ధులను చూస్తున్నాం. వాళ్ళ అనుభవం గొప్పది, వాళ్ళు జీవితంలో ఎన్నో చూస్తుంటారు. కానీ ఈరోజు వాళ్ళు ఎలాగుంటున్నారంటే, లోకంలో అనేవాళ్ళు ఇంతవరకు ఎవడన్నా గట్టిగా కోపంతో ఎగిరితే ఏమనేవాళ్ళు, అరే ఈ కళ్ళు తాగిన కోతులాగా ఎగురుతున్నాడు అనేవాడు. ఈరోజు అలాగ అయిపోయింది చాలామంది. పాపం యవనస్తుల కన్నా కొంచెం సహనం ఉండటం, కానీ ముసలోళ్ళకి ఉండలేదు అసలు. నీ అనుభవం ఎంత గొప్పది! నీ జీవితంలో ఎన్ని చూస్తుంటావు అలాంటి పరిస్థితులు కానీ, అలాంటి మాటలు కానీ, అలాంటి సంఘటనలు కానీ. ఎందుకని ఇంకా సహనంగా ఉండట్లేదు? ఊరు పొమ్మంటది, కాడు రమ్మంటది అని చెప్తారు, కానీ వీళ్ళ సహనం ఉండదు. కనుక ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను తల్లి, మన సహనము సకల జనులకు కనబడాలి. క్రైస్తవుడు సహనమే ఆయుధం. క్రైస్తవునికి ఏంటి ఆయుధం? సహనమే ఆయుధం. మన ఆయుధం సహనమే, కోపం కాదండి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. వాక్యాలు చక్కగా పఠిస్తాం, కానీ ఇక్కడ మటుకి అన్వయించుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. కనుక రెండోదిగా సిలువలో ఏమున్నది అంటే సహనము ఉన్నది. అయితే దేవుని వాక్యం అంటుంది, ఎందుకు నీకు సహనం కావాలి అంటే, నీకు భక్తి కావాలంటే ముందు సహనం ఉండాలి. నీకు భక్తి కావాలంటే చూడండి, ఆ మాట చదువుదాం. 2 పేతురు 1వ అధ్యాయము 6వ వచనం. 2 పేతురు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. చాలమ్మ, సహనం వల్ల ఏమొస్తుందంట? భక్తి. నీకు భక్తి ఉంది అంటే ముందు నీలో ఉండవలసింది సహనం. నీలో సహనం లేకుండా నేను ఎంత భక్తి పరురాలనో అంటే కుదరదు. ముందు నీ సహనమే నీ భక్తిని తెలియపరిచింది. కనుక ఈరోజు మనం సహనంగా ఉంటేనే మనకు భక్తి అబ్బిద్ది. భక్తి ఉంటేనే ఎక్కడికి వెళ్తాం? మోక్షానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. కనుక మొదట మనలో ఉండవలసింది సహనం ఉండాలండి. అలాగే మనకు సహనం ఉంటేనే అంట దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తెలుసా విషయం? చదవండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించును. ఎవరైతే సహనంతో ఉంటారో వారి మొర్రనే దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. దేవుడు ఆలకిస్తాడు. కనుక ఈరోజు మనలో ఉండవలసింది రెండోది ఏంటంటే సహనం. అందుకే అన్నాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకోవాలి. అంటే నీ శ్రమలు నీవే, నీ యొక్క సహనము నీదే, వాటిని నువ్వు మొయ్యాలి. అవి సిలువే. ఈ లోకంలో శ్రమలో భరించడం అంటే సిలువు మోసినట్టే, సహనంగా ఉండటం కూడా సిలువును మోసినట్టే. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది మాటలు మనకు కోపాన్ని కలిగిస్తాయి, ఉద్రేకాన్ని కలిగిస్తాయి. కానీ అప్పుడు నువ్వు ఎప్పుడైతే సహనంగా ఉంటావో అప్పుడే నువ్వు సిలువు మోసినట్టు. కనుక రెండోది సిలువలో సహనం ఉంది. మూడోది చూద్దాం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండోది సిలువలో, మూడోది సిలువలో విధేయత కనబడుతుంది. ఏంటి విధేయత అంటే? అర్థం ఏంటి?
అది లోబడి ఉండటం, లేదా తన్ను తాను తగ్గించుకోవటం. యేసు ప్రభు వారు సిలువలో కనబడింది ఏంటంటే విధేయత, లోబడ్డాడు. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము, ఈ మాట చదివితే మీకు అర్థం అయ్యిద్ది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం నుండి 52వ వచనం నుండి యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించెదరు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియు వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? దేవుని స్తోత్రం. మరి ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి ఆ రాణివారు, అంటే రాజు దగ్గర ఉన్న భటులు, ఆ సైన్యం వెళ్ళినప్పుడు పేతురు గారు ఏం చేశారు? తన వరలో ఉన్న కత్తి తీసి ఒకటి చెవి తెరగనుగితే ప్రభు పేతురు తను, ఏంటి పేతురు, నీ కత్తి ముందు దానిలో పెట్టు, కత్తి పట్టువాడు కత్తితోనే నశిస్తాడు కనుక ముందు కత్తి నీ వరలో పెట్టు. ఏమన్నా నేను చేతగాని అనుకుంటున్నావా? నా వెనకాల ఎవరు లేరు అనుకున్నావా? నేనే కనుక నా తండ్రికి ఇప్పుడు చెప్పానంటే ఎంతమందిని పంపిస్తాడంట? 12 సేనా వ్యూహములు. ఒక వ్యూహము అంటే 6000 మంది సైన్యం అంట. కిందే ఉందన్నమాట వ్యూహం అంటే. మరి 12 అంటే 12 ఆర్లు 72,000 మంది సైన్యం. అంటే దేవుని సైన్యం ఎవరంటే దేవదూతలు. 72,000 మంది దేవదూతలు వస్తారు. నేను నా తండ్రిని అడిగితే, ఏదో నీ దగ్గర చిన్న కత్తి ఉందని ఇలా అంటున్నావు. ఒక్క దేవదూత 180,000 మందిని ఒక్క రాత్రిలో చంపేసింది. ఒక దేవదూత ఎంతమందిని? ఇంతవరకు భూమి మీద చరిత్రలో లేదు. అణుబాంబు వేసిన అంతమంది చావలేదు. ఒక్క రాత్రిలో దేవదూత చంపింది. అలాంటి వాళ్ళు 72,000 మందిని వస్తారు. కానీ ఎందుకు నేను తగ్గించుకున్నా? వాక్యం ఏం చెప్తుందంటే అధికారులకి లోబడండి, విధేయత చూపించండి. నా దేవుడు అదే చూపించాడు. దేవుని స్తోత్రం. కనుక సిలువలో ఏమున్నదంటే విధేయత. ఈరోజు మనము అదే చూపించాలి. విశ్వాసులైన మీరు ఎవరికి విధేయత చూపించాలి? సంఘ పెద్దలకు విధేయత చూపించాలి. సంఘ పెద్దలైనటువంటి వారు ఎవరికి విధేయత చూపించాలి? సంఘ కాపరికి విధేయత చూపించాలి. మరి సంఘ కాపరి ఎవరికి విధేయత చూపించాలి? ప్యారిష్ గురువర్యులకు విధేయత చూపించాలి. ప్యారిష్ గురువర్యులు తండ్రి గారికి, బిషప్ తండ్రి గారికి విధేయత చూపించాలి. తండ్రి గారు దేవునికి విధేయత చూపించాలి. దేవుని స్తోత్రం. వాక్యం అదే చెప్పింది. ఈరోజు ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? ఎంతమంది లోబడి ఉంటున్నారు? ఒకవేళ నేను లోబడను, నేను వినను అంటే ప్రభు కూడా ఏం చేస్తాడు తెలుసా? లోబడేటట్టే చేస్తాడంట. చూడండి ఆ మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 5:8. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమ వలన, ప్రభు కూడా ఎలాగ విధేయత నేర్చుకున్నాడంట? శ్రమ వలన. ఇప్పుడు విధేయత మనకు ఎలా వస్తుంది? నిన్ను కూడా అంటాడంట దేవుడు, అమ్మా ఇను అలాగుండొద్దు, ఇలా చేయి అని ప్రభు రోజు వాక్యంతో బోధిస్తే, హెచ్చరిస్తే నువ్వు వినకపోతే ఒక ముట్టికే వేస్తాడు. అప్పుడు వింటావు. చూడు పిల్లోడు కూడా, మన ఇంట్లో మన పిల్లోడు, ఎరా ఎక్కడున్నావురా అంటే ఎక్కడో చాటు ఉండాలే అంటాడు. ఏమంటాడు? ఎక్కడో చాటు ఉండాలే. తల్లి కనుక పిలిచి ఒక్కడిచ్చింది అనుకో, తర్వాత ఎరా ఎక్కడ అంటే అమ్మా ఇక్కడే ఉన్నా ఏమంటా? దేవుడు కూడా అంతే. నువ్వు వినలేదనుకో, నువ్వు విధేయత చూపించలేదనుకో, ఒక్కటి ఇచ్చైనా సరే నీకు విధేయత నేర్పిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మూడోదిగా సిలువలో ఏమున్నదంటే విధేయత. ఏముంది? విధేయత. మరి 4వ మాట కూడా చూద్దాము. లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరువురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. దేవుని స్తోత్రం.
నాలుగోది, సిలువలో క్షమాపణ కనబడుచున్నది. ఏం కనబడుతుంది? క్షమాపణ. మనం కూడా రోజు ప్రార్థన చేస్తాం, పరలోక ప్రార్థన. ఏమని అడుగుతాం? ప్రభా, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను మీరు, అంటే ఎవడైతే నా ఎడల తప్పు చేశాడో లేకపోతే నన్ను నిందించాడో దూషించాడో వాడిని నేను క్షమిస్తేనే నువ్వు నన్ను క్షమించు. ఈరోజు ఎంతమంది క్షమించారు? ఎంతమంది అత్తకోడలు మాట్లాడుకుంటున్నారు? ఎంతమంది అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు? ఈరోజు చాలా మందిలో లేదండి ఇది. క్షమించే గుణం లేదు. మన దేవుడు క్షమా హృదయం కలిగిన వాడు. ఆయన వస్త్రాలు అంగీని చీట్లు వేస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక. ఆయన వస్త్రం విలువ తెలుసండి వాళ్ళకి. వస్త్రపు చెంగు ముట్టుకుంటే 12 సంవత్సరాల రక్తస్రావం గల రోగం పోయింది. ఆ వస్త్రములు అంత మహిమ ఉంది, కానీ దాన్ని చీట్లు వేస్తున్నారు. అందుకే అన్నాడు, అయ్యా వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు. కనుక ఈరోజు నీకు కూడా క్షమా హృదయం ఉండాలి. నువ్వు క్షమించకపోతే నీ ప్రార్థన దేవుడు ఉండవు. తెలుసా విషయం? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధిని క్షమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు ప్రతిరోజు మనం ఏం చేయాలి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని క్షమించాలి. అంతేగాని వాళ్ళని తిట్టేసి వాళ్ళని అనేసి వచ్చి, ప్రభా అక్కడ ఈరోజు అనవసరంగా నన్ను క్షమించు ప్రభా. ఇక్కడ కుదరదు. ఎక్కడన్నావో అక్కడికి వెళ్ళి క్షమాపణ అడగాలండి. ఎక్కడన్నావో అక్కడికి వెళ్ళి వారిని క్షమించమని అడుగో. అది ప్రభు మనతో చెప్తున్నది. అందుకే అన్నాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని. అంటే ఈ మాటలన్నీ కష్టమే మనం చెప్పుకోవడానికి సిలువ, కానీ నిజ జీవితంలో అంటే సిలువ ఎంత కష్టమో మనకి ఈ మాటల ద్వారా దేవుడు చూపిస్తున్నాడండి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇలాగే ఒక తండ్రికి అంట 4 కొడుకులు ఉన్నారంట. ఎంతమంది? 4 కొడుకులు. ఇంటి పక్కనోడికి వీడికి ఎప్పుడు దెబ్బలాటే. దేనికి వస్తుంది? పక్క వాళ్ళకి స్థలమే. మరి అది అక్కడే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. వీళ్ళ నాన్నలు వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళ తాతలు వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళ ముత్తాతలు వెళ్ళిపోయారు ఉంటారు, కానీ స్థలం అక్కడే ఉంటుంది. కానీ దానికోసమే దెబ్బలాట. ఇలాగే వాళ్ళకి దెబ్బలాట, ఎప్పుడు గొడవే. లోకంలో అంటారు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలకూడదు, అంత పగ. అయితే ఈ ముసలోడు మంచం ఎక్కాడు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఈలోపు పాస్టర్ గారు వచ్చారు. అయ్యా, వాక్యం అంటుంది, నువ్వు నీ పగవాన్ని క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నిన్ను క్షమించకపోతే, నీకు క్షమాపణ లేకపోతే పరలోక రాజ్యం ఉండదు. నువ్వు వాడిని క్షమించు అంటే సరేనయ్యా అని అన్నాడు. కొడుకులను పిలిచాడు. అయ్యా, నేను పరలోకం వెళ్ళాలంటే ఆయన క్షమించాలంట. కనుక నేను పరలోకం వెళ్ళాలి కనుక నేను వాడిని క్షమించేస్తున్నా. కానీ నేను చచ్చిపోయినాక మీ నలుగురు వాడు అంతు చూడండి అన్నాడు. ఏమన్నాడు? నేను చచ్చిపోయినాక మీరు నలుగురు వాడిని వదలొద్దు, వాడు అంతు చూడండి అన్నాడు. మరి క్షమించాడా? ఈరోజు మనం ఇంతేనండి. మన మనసులు అలాగే ఉన్నాయి. క్షమించట్లా. నువ్వు క్షమించకపోతే నీకు క్షమాపణ ఉండదు, దేవుని రాజ్యం ఉండదు. గుర్తుపెట్టుకో. కనుక ఏ రోజు ఎవరితో మనకు పగలు ఉండకూడదు, ప్రతీకారాలు ఉండకూడదు. అందరినీ మనం క్షమించే ఆ మనస్సు మనకు ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించువాడు తన సిలువనెత్తుకొని వెంబడించాలి. ఆఖరిగా ఇంకొక మాట చూపించి మరి నేను ముగిస్తాను, మరి సమయం అవుతుంది కనుక. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాము. ఏమనగా, మనము ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. దేవుని స్తోత్ర. 5వదిగా ఏది సిలువ? మన ప్రాచీన స్వభావాన్ని సిలువేసేమన్నాడు. అసలు మోయడం కాదు, దాన్ని సిలువేసేయండి. 5వదిగా నీ స్వభావము సిలువ వేయబడాలి.
ఎంతమంది రక్షణ పొందారు ఇక్కడ? బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేయొద్దామా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు. మరి బాప్తీసం అంటే అర్థం ఏంటి? రక్షించబడడం అంటే అర్థం ఏంటి? అదంటే ఇది, ఇదంటే అది కాదు. బాప్తీసం అంటే అర్థము సమాధి చేయబడడం. ఏంటి అర్థం? పాతి పెట్టబడడం. ఏంటి? నీ గత జీవితమును, నీ పాత రోత జీవితమును సమాధి చేయడం. నువ్వు మరలా సృష్టించబడిన నవీన స్వభావాన్ని, అంటే నువ్వు నూతన పురుషుడివి అన్నాడు వాక్యం. నూతన జన్మెత్తినట్టే నీవు. అయితే ఈరోజు ఎంతమంది ఆ పాత స్వభావాన్ని సిలువేశారు? ఎంతమంది ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టారు? బాప్తీసం పొందకముందు ఎలాగున్నావు, పొందినాక అలాగా ఉంటున్నారు. బాప్తీసం పొందముందు ఆ తల్లి బూతులు తిట్టేది, పొందినాక అదే బడి. బాప్తీసం పొందకముందు సినిమాలు చూసేది, పొందినాక అదే. ఎక్కడ నీ స్వభావాన్ని సిలివేశావు? అందుకే వాక్యం అంటుంది, నీ ప్రాచీన స్వభావాన్ని సిలివేసాయి. ఇక అది నీలో ఎక్కడా కనబడకూడదు. మచ్చుకైనా నీ ప్రాచీన స్వభావము అంటే నీ అలవాట్లు, నువ్వు చూసే విధానము, నువ్వు నడిచే నడక, నీ మాట తీరు, ఇవన్నీ మారాలండి. ఇవన్నీ మారాలి. ఏదో నీళ్ళలో మునిగేసాను, వచ్చేసాను, పరలోకం వెళ్ళిపోతా అంటే అల్లో, నీ ప్రాచీన స్వభావము ఏం చేయబడాలంటే సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలి. ఈరోజు ఎంతమంది ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టారు? నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు విడిచిపెట్టలేదంటే నువ్వు సిలువను మోయట్లా. విడిచిపెట్టలేదంటే సిలువను మోయట్లేదు అసలు. కనుక ఈరోజు నీ ప్రాచీన స్వభావం అంతా మారిపోవాలి. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు నా శిష్యురాలు అయితే, నా శిష్యుడు అయితే, నన్ను వెంబడించుచున్నట్లయితే, నన్ను ఆరాధించుచున్నట్లయితే నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. సిలువలో ఏముందంటే శ్రమ ఉంది, సిలువలో ఏముందంటే సహనం ఉంది, సిలువలో ఏముందంటే విధేయత ఉంది, సిలువలో ఏముందంటే క్షమాగుణం ఉంది, సిలువలో ఏముందంటే ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. ఈరోజు అవన్నీ ఎప్పుడైతే నీలో నుండి పోతాయో అప్పుడే మనకి ఏమొస్తుంది? పరలోక రాజ్యం వస్తుంది. కనుక నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. 6వదిగా సిలువలో సమాధానం ఉంది, 7వదిగా సిలువలో స్వస్థత ఉన్నది. కనుక మనం వెంబడిస్తున్నామంటే ఇవన్నీ మనలో కనబడాలి. ఇవన్నీ ఎవరిలో కనబడాలి? దేవుళ్ళో కనబడతాం కాదు. అందుకే ఆయన అన్నాడు, ఎవడైతే నన్ను వెంబడింప గోరిని ఎల్లా వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. తను తాను ఉపేక్షించుకొని తన సిలువ అన్నాడు, నా సిలువ అని కూడా అనలా. ఆయన సిలువలో ఇంకా చాలా ఉంది. ఏముంది? లోక పాపం ఉంది, నువ్వు భరించలేవు కనుక. అందుకని ఆయన సిలువ అనకుండా ఏమన్నాడు? నీ సిలువ, తన సిలువ. ఎవరైతే మోస్తున్నారో వారి సిలువ. కనుక వారు ఎత్తుకొని వెంబడించమంటున్నాడు. మనం నిజంగా దేవుని వెంబడించే వ్యక్తులు అయితే ఇవన్నీ మన నిజ జీవితంలో కనబడాలి. కనబడితేనే నువ్వు నిజమైన క్రైస్తవ విశ్వాసివి, నువ్వు నిజంగా దేవుణ్ణి వెంబడించే వ్యక్తివై ఉంటావు. కనుక అట్టి రీతిగా మనందరం జీవిద్దాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరూ ఎంతకాలము నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. మరి ఇంకా నీ సిలువను మోయట్లేదేమో, ఇంకా సిలువను పక్కన పెట్టేసేవేమో. ఇంకా కొంతమంది తల్లులైతే బైబిల్ మోయటానికి కూడా ఇష్టపడతలేదు. ఈరోజు సిలువనే కాదండి, బైబిల్ కూడా మోయట్లేదు.